వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల రాజకీయంగా విమర్శలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆయన ప్రవర్తనపై కూటమి పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రజల్లో అసంతృప్తి కూడా పెరుగుతోందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎలాంటి మార్పులు చేయకపోవడం పార్టీకి నష్టం కలిగిస్తుందని వైసీపీలోని కొందరు నేతలే అంగీకరిస్తున్నారు. పాలనలో జరిగిన తప్పులు మొదట్లో చిన్నదిగా కనిపించినా అదే తీరు కొనసాగుతూ ఉండడంతో ప్రజల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఈ దశలో అయినా తప్పుల్ని గుర్తించి దిద్దుకోవడం వల్లే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ప్రజల మధ్య ఉండడం, వారి సమస్యలు తెలుసుకుని స్పందించడమే నాయకత్వ లక్షణం. కానీ జగన్ ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో తాడేపల్లిలో తక్కువగా ఉండి ఎక్కువ సమయం బెంగళూరులో గడిపే జగన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశాన్ని కూటమి నేతలు ప్రజల్లో ప్రచారం చేస్తూ వర్క్ ఫ్రం బెంగళూరు అనే పదంతో ఎద్దేవా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇది జగన్కు ప్రతిష్టాపరంగా నష్టాన్ని కలిగించే అంశంగా మారుతుందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై బెంగళూరులో ఉండి స్పందించడం ప్రజల్లో నెగటివ్ ఫీల్ను పెంచుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇక రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు చేస్తున్న జగన్ స్వయంగా రాష్ట్రంలో లేకపోవడం వల్లే ఆయన మాటలకు బలం తగ్గుతుందని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు హైదరాబాద్లో నివసిస్తూ పాలన సాగించారని, అప్పట్లో వైసీపీ నేతలే ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆ విమర్శల నేపథ్యంగా ఆయన తన నివాసాన్ని ఉండవల్లికి మార్చుకొని అక్కడే స్థిరపడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి జగన్కు ఎదురుతుందనే వాదనలు వస్తున్నాయి. తాడేపల్లిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ బెంగళూరు నివాసాన్ని ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆయనపై నాన్ లోకల్ అనే ట్యాగ్ పడే అవకాశం ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితి రాబోయే ఎన్నికలపై ప్రభావాన్ని చూపించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజల మద్దతు సదా కొనసాగాలంటే జగన్ ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని ప్రజల మధ్యకి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే ఆయన నిజంగా మార్పు చేస్తారా లేక అదేవిధంగా కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.